ఇది చదవకుండా ఎవ్రీడే ఇది చదవకుండా నా లైఫ్ని బాగు చేయి ప్రభు అంటే ఆకాశం నుంచి చెయ్యలా వచ్చి నేనే బాగు చేయి. ఇది చదవకుండా నా జీవితంలో నూతన ఉద్యమం తీసుకురా ప్రభు అంటే నూతన ఉద్యమం రాదు. డిమ్ముని మంత్రం వేయడైనా. ఇది చదవకుండా నా జీవితంలో అద్భుతాలు జరిగించి ప్రభు అంటే ఇది చదవకుండా అద్భుతాలు జరగవు. ఇది చదివారు గనకే దేశాలు మారాయి. ఇవి చదివారు గనకే మూఢనమ్మకాలు పోయాయి. ఇది చదివారు గనకే చదువులు వచ్చాయి. ఈ బైబిల్ చదివారు గనకే నాగరికత నేర్పించారు. ఈ బైబిల్ చదివారు గనకే సమాజం బాగుపడింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ తరం కూడా ఈ బైబిల్ చదివితే ఈ తరం మళ్ళీ బాగుపడుతుంది. 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచు. ఇప్పుడు చెప్పండి, పాపం చేయకుండా ఉండాలి అంటే హృదయంలో ఏముండాలి? ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎందుకు చదవాలి? వాడిగ్గా చదవకూడదు. బైబిల్ ఎందుకు చదవాలి? చదవకపోతే బాగుందని చదవకూడదు. బైబిల్ ఎందుకు చదవాలి? చదవకపోతే ఈరోజు దేవుడు తిరుగుతారని చదవకూడదు. బైబిల్ ఎందుకు చదవాలి? చదవకపోతే ఈరోజు ఏమైపోతుందని చదవకూడదు. బైబిల్ ఎందుకు చదవాలంటే నువ్వు పాపం చేయకుండా ఉండడానికి చదవాలి. 2, దేవుని చిత్తం తెలుసుకోవడానికి చదవాలి. 3, మారు మనసు పొందడానికి బైబిల్ చదవాలి. ఇది చదివితే కానీ ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి నాకు చెప్పండి తెలియదు. అందుకు బైబిల్ చదవాలి. మనం అనుకుంటాం, నాకు తెలిసిపోయిందిగా ఆయన పుట్టాడు, నాకు తెలిసిపోయిందిగా ఆయన సువార్త చేశాడు, నాకు తెలిసిపోయిందిగా ఆయన మరణించి తిరిగి లేచాడు, నాకు తెలిసిపోయిందంటే నీకు బేసిక్స్ అవి స్కెల్టన్ అది మాత్రమే నీకు తెలిసింది. కానీ నీకు డెప్త్ తెలియాల్సింది చెప్తున్నా, నువ్వేంటో నీకు అర్థం అవ్వాలన్నా, దేవుడేంటో నీకు అర్థం అవ్వాలన్నా ఎవ్రీడే చెప్పండి బైబిల్ చదువుకోవాలి. అందుకే చూడండి, ప్రతిరోజు బైబిల్ చదువుకున్న వారి జీవిత విధానాలు ఒకలా ఉంటాయి. వారానికి ఒక్కసారి ఇలా సండే వచ్చి బైబిల్ తిరిగేసిన జీవితాలు ఒకలా ఉంటాయి. మనకు అక్కడే తెలిసిపోతుంది. బైబిల్ చదివే వాళ్ళ ప్రార్థనలు ఒకలా ఉంటాయి. బైబిల్ మీద అవగాహన లేని వారి ప్రార్థనలు ఒకలా ఉంటాయి. దేవుడు అర్థమైన వారి యొక్క బోధ ఒకలా ఉంటుంది. బైబిల్ చదివే వారి బోధ ఒకలా ఉంటుంది. బైబిల్ చదివే వారి బోధ చూసేలేదు వీడియో. నక్కబావ అన్నాడట, బాగా నక్కబావ పులి బెట్టేసుకున్నాయంట. నక్కబావ పులి బెట్టేసుకుని పులి అందంటే చాలా ఆకలిగా ఉందరా బావ అన్నదట. నక్కని బావ అందంట పులి. మళ్ళీ ఆ సంఘంలో ఒక వర్షపుకి 10,000 మంది 20,000 మంది కూర్చుంటారు. మరి ఆ నక్కలన్నీ అలా కూర్చుంటే నాకు అర్థమవుతలేదు. వీడియో తిరుగుతుందిగా ఇలాంటి ఎదవసోది అంతా చెప్తున్నారండి సంఘంలో. మళ్ళీ అర్థమవుతున్నాయా? ఇలాంటి సోది చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు చెప్పినా, వీళ్ళు బయటికి ఎందుకు వాక్యాలు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళ బైబిల్ చదవరు. అందుకే చూడండి, ఒక వీడియో వేస్తారు, పలానా టైంలో పాకలు ఉండేవారు ఇప్పుడు మేడలోకి వచ్చారు. ఇప్పుడు మేడలోకి కాదు, డూప్లెక్స్ బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు రేపు పొద్దున్న హెలికాప్టర్ కూడా కొంటారు. ఎందుకు కొంటారు చెప్పినా, కేవలం మన సంఘానికి రావడం వల్లనే కొంటున్నారు. మన సంఘం వాళ్ళకి ఏం చేసిందంటే మొన్నే వాళ్ళ బర్త్డేకి కేక్ పంపించింది. నిజంగా ఇలాంటివన్నీ. అందుకే చూడండి, బైబిల్ చదివేవాడు టీచింగ్ ఒకలా ఉంటుంది, బైబిల్ చదివేవాడు సోద ఒకలా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చదివేవాడు వాక్యం ఒకలా ఉంటుంది. అందుకే బైబిల్ చదివే వాళ్ళు తెలిసిపోతారు, వాళ్ళ ప్రార్థన తెలిసిపోతుంది, వాళ్ళ దేవుడిని అర్థం చేసుకునే విధానం తెలిసిపోద్ది, వాళ్ళ వాక్యం వినే విధానం తెలిసిపోద్ది. అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు ఎలాంటి వాడైనా వాడిని అంచనేస్తారు. అందుకు బైబిల్ చదవాలి. ఈ సొసైటీలో చాలా దొంగ బోధలు ఉన్నాయి, చాలా దొంగలు ఉన్నారు. బోధ పేరు చెప్పి మాయ చేసేసి డబ్బులో దండుకోవడానికి దేవుడిని అడ్డు పెట్టుకుని ప్రమాదంలో భ్రమలో ప్రజల ఆత్మలను వారి జీవితాలని పడేసేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దొంగలు రాళ్ళకి తెలియాలంటే నువ్వేం చదవాలి చెప్పు? బైబిలే చదవాలి. నువ్వేంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి, వాడేంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి, బోధేంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి, ఈ సొసైటీ అంటే ఏంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి, నువ్వేమింటున్నావు నీకు తెలియాలన్నా బైబిల్ చదవాలి. అందుకు బైబిల్ చదవాలి. ఆ బైబిల్ సువార్త పుస్తకాలుగా ప్రారంభమైంది. ఆ సువార్తలో లైఫ్ స్టైల్ ఉంది, జీసస్ యొక్క లైఫ్ స్టైల్ ఉంది. ఆ రెండింటికి ఒక సంబంధం ఉంది. వీటన్నిటిని ప్రతిరోజు నువ్వు చదువుకో. ఇది చదువుకుంటే కానీ నీకు దేవుడు నీకు అర్థం కాడు, ఇది చదువుకుంటే కానీ నీకు అర్థం కాడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, నాకు చదివేంత టైం దొరకట్లేదంటే మూతు పగలగొట్టేసే సమాధానాలు దేవుడు చరిత్రలో నమోదు చేశాడు. చదివేటంత టైం లేదనుకుంటే భక్త సింగ్ గారట, బాగానండి పెద్ద ఆయన భక్త సింగ్ గారట, మోకాళ్ళేసి వారం రోజులు లేకుండా బైబుల్ చదివేశాడట. భక్త్ సింగ్ గారు చాలా మిడిల్ ఏజ్ దాటిన తర్వాత మోకాళ్ళేసి మహానుభావుడు భక్త్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో మోకాళ్ళేసి ఎబ్రోను సంఘాలు స్థాపించాడుగా ఆయన మోకాళ్ళేసి లేకుండా వారం రోజుల్లో బైబిల్ పూర్తి చేసినాడు. ఇప్పుడు చెప్పండి, నాకు సమయం లేదు ప్రభు అంటే భక్త్ సింగ్ గారు నిలబెట్టి నేను ఏం చేస్తాడు చెప్పు? వారం రోజుల్లో బైబిల్ అయిపోతారని చాలా మంది అటకారం చేస్తారు. వారం రోజుల్లో ఎవరైనా బైబిల్ చదువుతారంటే చాలా మంది అటకారం చేస్తారు. భక్త్ సింగ్ గారి యొక్క సాక్ష్యం దొంగ సాక్ష్యం అన్నారు కాదు.
లేటెస్ట్ సర్వే ప్రకారం బాగా వినండి, ఒక సగటు విశ్వాసి, సాదా సీదాగా తెలుగు వచ్చిన విశ్వాసం అంటే అలా స్లోగా గుడించుకుని ఒక లైన్గా చదవగలిగే విశ్వాసం, అంటే పదాలు జాగ్రత్తగా చదవగలిగే విశ్వాసం, ఒక లైన్లో ఒక టైంలో చదవగలిగే విశ్వాసం కూర్చొని చదివితేనట, ఆకుండా కంటిన్యూగా చదివితే 74 గంటల 29 నిమిషాల్లో మొత్తం బైబిల్ అయిపోద్దంట. లేటెస్ట్ సర్వే ఎంత? 74 గంటల 28 నిమిషాల్లో మొత్తం బైబిల్ని ఒక అలా కూర్చుని, ఇది మనం చదువుతాం చూసారా, నేను చదువుతాను. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నాడు, ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను, ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే, ఈ ఫ్లోలో ఈ టైంలో చదువుకుంటూ వెళ్ళిపోతే 74 గంటల 28 నిమిషాల్లో బైబిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా అలా కాదు, కేవలం నేను పాత నిబంధనే చదవాలనుకుంటే 56 నిమిషాల్లో, బాగానండి 56 గంటల 44 నిమిషాల్లో పాత నిబంధన అయిపోతుంది. కేవలం 56 గంటల 49 నిమిషాల్లో పాత నిబంధన అయిపోద్దట. క్రొత్త నిబంధన కేవలం 17 గంటల 44 నిమిషాల్లో క్రొత్త నిబంధన అయిపోద్ది. ఇంకే విషయం చెప్పిన, సుమారు నువ్వు ఆగకుండా రోజుకి 2.5 గంటలు, బాగా వినాలి, రోజుకి 2.5 గంటలు చదివితే నెలలో బైబిల్ మొత్తం అయిపోద్దంట. ఇప్పుడు చెప్పండి, నాకు టైం లేదు ప్రభువా అంటే నీకు 2 గంటలు కూడా లేదా? నెల రోజుల నుంచి చూడని సినిమా చూడకుండా నెల రోజులు చూస్తావు. సినిమా ఒకటి 8 గంటలు ఉంటే చెప్పండి, 3 గంటలు. ఎన్ని సీరియల్ చూస్తావు, ఎన్ని సినిమాలు చూస్తావు అని అడుగుతున్నాను. నీ మొబైల్ స్క్రీన్ టైమింగ్ తీస్తే ఎన్ని గంటలు వస్తుంది? రోజుకి అడుగుతున్నాను. 2 గంటలు చూసిన తర్వాత అమ్మో 2 గంటలు అయిపోయింది, ఇక్కడ నుంచి చూడండి, నెట్ ఆపేసావు నువ్వు చెప్పు. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు పట్టిపోతున్నావు, భోజనం దగ్గర పట్టిపోతున్నావు. ఇదినే నువ్వు స్క్రీన్ టైమింగ్ చేస్తే అడుగుతున్నాను. రోజుకి సుమారు మొబైల్ టైం వాడే ఎంత చెప్పినా, పగలు 12 గంటలు ఉంటే 12 గంటలు మొబైల్ చూసే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అలవాటు అయిపోయింది మనకి. అలా ఓపెన్ చేసుకోవాలి. వాట్సాప్ ఏమైనా ఓపెన్ చేసుకోవాలి, ఫేస్బుక్ ఏమైనా ఓపెన్ చేసుకోవాలి. చెయ్యాలి, ఆడేస్తుంటుంది మనకి. అలా ఆడేసి అలా గంట అయిపోతే మనకి అది అలా పక్షవాతం వచ్చేద్ది అనమాట. అలా గంటేయాలి మనం. మన స్క్రీన్ టైంలో గంటలు ఉందని అడుగుతాం. రోజుకి గంటలు మన స్క్రీన్ టైమింగ్ ఉంది. ప్రయాణంలో వాడుతున్నాం, భోజనం దగ్గర వాడుతున్నాం, బాత్రూమ్ దగ్గర వాడుతున్నాం, బయట వాడుతున్నాం. ఇన్ని గంటలు దీనికి ఇస్తున్నా కానీ అడుగుతున్నాను, ఇన్ని గంటలు దీనికి ఇస్తే, రోజుకి 2.5 గంటలు ఇస్తే నెలకు బైబిల్ చదివేస్తాం. ఎంత సౌలభ్యం దేవుడు ఇచ్చి, ఇన్ని గంటలు దేవుడు పెట్టి, నాకు టైం లేదు ప్రభువా అంటే దేవుడు అంటాడు, మొబైల్ని పక్కన పెట్టి బైబిల్ని పక్కన పెట్టి నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చావంటే బైబిల్కి కాదు, చెప్పండి, మొబైల్కి ఇంపార్టెంట్ ఇచ్చావు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకి ఎందుకు అర్థం కావట్లేదంటే చదవం. దేవుడు మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే అర్థం కావట్లేదు అంటాం. దేవుడు మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. అందుకే మీరు ఎలాగూ చదవరని చెప్పండి, మీరు ఎలాగూ చదవరని మాలాటోల్ని దేవుడు రేపి ఇక్కడ నిలబెట్టి ఇదిరా అబ్బాయి సువార్త అంటే అని మత్తయి సువార్త దగ్గర నుంచి చెప్పండి మొదలెట్టించాడు. ఇంత చెప్పాక కూడా నువ్వు చదవకపోతే చెప్పండి, నీకు గాడిద బావ కదే కరెక్ట్. నీకు ఎక్కడ పనికిరావు, నువ్వు ఎక్కడ పనికొస్తావు చెప్పండి, నువ్వు అక్కడే పనికొస్తావు. నీకు గాడిది బావ చెప్పండి, నక్క ఒక బావ, పుల్లు ఒక బావ, ఆ బావ దగ్గర పడేయాలి. నేను మరి చెప్తాను సువార్త, మనం ముగిస్తున్నాను. సువార్త అంటే ఏంటంటే బాగానండి, సువార్త అంటే గుడ్ న్యూస్. సువార్త అంటే నాకు దేవుడు ఒక శుభవార్త తెచ్చాడు. ఆ శుభవార్త ఏంటంటే మరణిస్తున్న నన్ను బతికించాడు అనడానికి గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన నా కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు శిష్యుని పిలుచుకున్నాడు, ఆ పిలుచుకున్న వాళ్ళని రక్షించుకున్నాడు. ఆ రక్షించిన తర్వాత వాళ్ళకి వెలుగులతో ఒక మాట ఇచ్చాడు, నేను త్వరలోనే వస్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. ఆ తీసుకెళ్ళిపోతా అన్నాడు, త్వరగా వచ్చేస్తానన్నాడు కనుక, ఆ త్వరగా వస్తాడు కనుక ఇంకెందుకులే ఇవన్నీ అని అమ్మేసుకున్నారు. ఆ అమ్మేసుకున్నవన్నీ చరస్థరాస్తులు అమ్మితే ఈయన ఇంకా రాకపోయేసరికి దొంగ బాధలు పెరిగిపోయారు. ఆ దొంగ బాధలకి ఫుల్ స్టాప్ పెట్టడానికే సువార్తలు రాయడం స్టార్ట్ చేశారు. ఆ సువార్తలు రాసిన మొట్టమొదటి సువార్తికుడు చెప్పండి, మార్కు. ఇలా ప్రారంభమైన సువార్తలు, ఆ ప్రారంభమైన సువార్తని లేదా క్రొత్త నిబంధనని పాత నిబంధనని ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు చెప్పండి చదువుకోవాలి. లోక సంబంధమైన పుస్తకాలు చదివి పాడైపోతారేమో కానీ బైబిల్ చదివి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. కేవలం బైబిల్లో ఒక వాక్యం బాగునండి, ఇలాంటి పేపర్ దొరికితే చదువుకుని మారిపోయిన భక్తులు ఉన్నారని మీరు నమ్మగలరా? అలా ఈదని తెలుస్తున్నప్పుడు కరపత్రం ఇస్తే కరపత్రం మీద ఒక రెఫరెన్స్ చదివి మారిపోయిన వాళ్ళు ఉన్నట్టు మీరు నమ్మగలరా? ఒక్కొక్క రెఫరెన్స్ వాళ్ళని మార్చేసింది. ఇన్ని రెఫరెన్స్లు, ఎంత జోగ్రఫీ, ఎంత హిస్టరీ, ప్రతి వారం మొదటి మెసేజ్, రెండో మెసేజ్, ఇన్ని మాట్లాడుతున్నా నీకు బైబిల్ చదవాలనిపించట్లేదంటే బాగానండి, నిన్నేమనాలి? ఒక కామెంటరీ రాస్తున్న ఆయన ఏమన్నాడంటే,
జైల్లో కూర్చుని లెటర్స్ రాసిన పౌలు గారికి కష్టం లేదంట, కానీ జైలు బయట ఉండి ఆ లెటర్లు చదవడానికి మనకు మాత్రం చాలా కష్టం వచ్చిందంట. నా మాటలు అర్థమవుతున్నాయా? శరసాల్లో కూర్చుని పత్రికలు రాసిన ఆయనకి మాత్రం బాధ అనిపించలేదు. ఇది చదవకుండా, ఎవ్రీడే ఇది చదవకుండా నా లైఫ్ని బాగు చేయి ప్రభు అంటే ఆకాశం నుంచి చెయ్యలా వచ్చి నేనేం బాగు చేయదు. ఇది చదవకుండా నా జీవితంలో నూతన ఉద్యమం తీసుకురా ప్రభు అంటే నూతన ఉద్యమం రాదు. డిమ్ముని మంత్రం వేయడైనా. ఇది చదవకుండా నా జీవితంలో అద్భుతాలు జరిగించి ప్రభు అంటే ఇది చదవకుండా అద్భుతాలు జరగవు. ఇది చదివారు గనకే దేశాలు మారాయి. ఇవి చదివారు గనకే మూఢనమ్మకాలు పోయాయి. ఇది చదివారు గనకే చదువులు వచ్చాయి. ఈ బైబిల్ చదివారు గనకే నాగరికత నేర్పించారు. ఈ బైబిల్ చదివారు గనకే సమాజం బాగుపడింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ తరం కూడా ఈ బైబిల్ చదివితే ఈ తరం మళ్ళీ బాగుపడుతుంది. చదవండి. ఎవరికోసమో చదవకండి, చెప్పండి, మీకోసమే చదవండి. ఈ బైబిల్ దేవుడు నాకు ఇచ్చాడు కనుక, నమ్మించాడు కనుక చదవండి. దీనికి డస్ట్ పట్టిందో మళ్ళీ చెప్తున్నాను, నీ లైఫ్కి డస్ట్ పెడుతుంది, గుర్తుపెట్టుకో. నేను ప్రారంభంలో ఒకసారి చదివేసానండి అంటే నువ్వు ప్రారంభంలో ఒకసారి చదివేస్తే సరిపోదు. ఎదిగే పిల్లోడికి పాలు ఎలా అవసరమో, రోజు మనం ఆత్మీయంగా ఎదుగుతున్న మనకి ప్రతిరోజు ఈ వాక్యం అనే పాలు మనకి అవసరం. చాలామంది ఒక పొరపాటు చేస్తున్నారు ఇటీవల కాలంలో. లేదండి, సత్యం చెప్పే బోధకుల మెసేజ్లు నేను వింటున్నానంటే, నేను ఈ మాట జాగ్రత్తగా వినండి, నేను కావాలని ఈ మాట అంటున్నాను. సత్యం చెప్పే బోధకులు జేమ్స్ గారు ఎక్సెట్రా వీళ్ళ బోధలు మేము వింటామండి, వీళ్ళు బాగా చెప్తారు వాక్యం అని మీరు అనుకుంటే, అన్ని వేళలా సత్యం చెబుతున్న వారు కూడా కొన్నిసార్లు వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పేస్తారు. వాళ్ళ అభిప్రాయాల మీద నువ్వు ఫాలో అయిపోతే అప్పుడప్పుడు నీకు నష్టాలు కూడా జరుగుతాయి. అందుకే స్పీకర్ అభిప్రాయం కాదు నీకు కావాల్సింది. ఎంత దమ్మున్న స్పీకర్ వచ్చి నీకు గొప్ప మెసేజ్ చెప్పినా నీకు మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఇవ్వాలి చెప్పినా? బైబిల్కి ఇవ్వాలి. ఆ బైబిల్ ఉన్న వచనాన్ని సరిగ్గా వివరిస్తేనే ఆ స్పీకర్కి రైట్ కొట్టాలి. ఒకవేళ ఆయన అది అభిప్రాయంలాగా అనిపిస్తే, ఇది మీ అభిప్రాయంలో అనిపిస్తుంది, నాకు ఎందుకో బైబిల్కి మీ వివరణకి నాకు సెట్ అయినట్టు అనిపించలేదు బ్రదర్, ఇంకొకసారి ఆలోచించండి, మొహమాటంలా కూడా చెప్పాలి. స్పీకర్ల మీద ఆధారపడి కొంపలు తగలేసుకున్న ఉన్నారని మీరు నమ్మగలరా? స్పీకర్ల యొక్క అభిప్రాయాల మీద ఆధారపడి జీవితాలు నిలువెల్లా పాడు చేసుకున్నట్టు నమ్మగలరా? అందుకే చెప్తున్నాను, వినండి. మంచి వాక్యాలు చెప్పేవాళ్ళు వినండి. మంచి వాక్యం చెప్తున్న ప్రతి వాక్యం వినండి. అటన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు చెప్పండి, బైబిల్ చదవండి. అది మత్తయి నుంచి స్టార్ట్ చేయండి, లేదు మార్క్ నుంచి స్టార్ట్ చేస్తారా, మొత్తం మీద స్టార్ట్ చేయండి. క్రమానుగతంగా చదవండి. ప్రతి వారం ఇక్కడికి రండి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము చెప్తాం, అది మైండ్లో పెట్టుకోండి. ఇంటికి వెళ్ళండి, సుమారు ఒక 2.5 గంటలు మేము చదివి చూసారా, అదే ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోండి. వచ్చే నెలకు డిసెంబర్ కల్లా మీరు బైబిల్ ఒకటి ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ డిసెంబర్లో స్టార్ట్ చేయండి, మళ్ళీ జనవరి కల్లా అయిపోద్ది. సుమారు మీరు అదే కంటిన్యూ చేస్తే ఏడాదికి ఎన్నిసార్లు చదువుతారు చెప్పండి? 12 సార్లు చదివితే నీ ముందు ఎవడన్నా బైబిల్ మాట్లాడుతుంటే నీకు రెఫరెన్స్ ఎలా తిరుగుతాయి చెప్పనా? గిర్రని తిరుగుతాయి. నీకు 12 సార్లు కాదు, 10 సంవత్సరాలు అయిపోయిన సంఘానికి వచ్చినావు. ఇప్పుడు చదువు బాప్టిజం తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఇంకా చదువు. ఇంకా అదే అబ్రహాం గారు అలా అంటారు కదా, నా మూలం ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడది, నాకు ఆ మూల ఉంటుంది అండి, ఆ మూల పోని అడుగుతున్నారు. చాలామంది రెఫరెన్స్గా ఆ మూల ఉంటుంది, ఈ వారం ఉంటుంది, ఆ కింద ఉంటుంది, ఆ పైన ఉంటుంది అని అడుగుతున్నాను. ఈ వారం ఎక్కడ ఉంటుందండి నాకు అంటున్నాను. రెఫరెన్స్ అలా గుర్తుంటే కొంతమందికి. అది చెప్తున్నాను, రోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు చదవండి. నెల ఖచ్చితంగా నీకు ఆసక్తి ఉంటే, టైం ఉంటే ఒక 3 గంటలు ఇవ్వు. ఇంకా నెలకు ముందే అయిపోద్ది. చివరి లాస్ట్ డేస్ హాలిడేస్ పెట్టుకో, అది ప్రేయర్ డేస్కి పెట్టుకో. మళ్ళీ చదువు. బైబిల్ అన్నిసార్లు చదివేస్తే అని అడుగుతున్నాను, మనం ఎంత బైబిల్ పండితం అయిపోతాం. ఒకసారి ఇది మ్యాజిక్ ఏదో బాగుందని ఒకసారి స్టార్ట్ చేయండి. మన జాగ్రఫీ క్లాసులు ఇంకా బ్రైట్గా ఉంటాయి, మన హిస్టరీ క్లాసులు ఇంకా బ్రైట్గా ఉంటాయి. నేను చెబుతున్నప్పుడు ఇంకా బ్రైట్గా మీరు రెస్పాండ్ అవుతారు. మన సువార్తలోకి ఇలా అడుగు పెట్టిన వెంటనే మత్తయి సువార్త అనగానే మీకు అలా ఫ్రంట్ వేసినట్టు అలా ఉండిపోద్ది అంతే. నిజానికి ఈరోజు మత్తయితో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఈ బేస్మెంట్ లేకుండా అందులోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. సువార్తకి ఉపోద్ఘాతం, బైబిల్ చదవడానికి ఉపోద్ఘాతం మీద నీకు నమ్మకం ఉండి స్టాండింగ్ ఉంటే వచ్చే వారానికి రోజుకి 2 గంటలు కేటాయించి, రేపు మత్తయి సువార్త స్టార్ట్ అవుతుందిగా, ఈ మత్తయి సువార్త రోజుకి 2 గంటలు కేటాయించి వచ్చే వారానికి మత్తయి సువార్త ఎంత చదువుతావో అంత చదువురా. రోజుకి 2 గంటలు కట్టేస్తే నెలకే బైబిల్ అయిపోతే, రోజుకి 2.5 గంటలు కట్టేస్తే వచ్చే వారానికి ఏమైపోతుంది చెప్పండి? మత్తయిని అలా తిరిగేసి అలా వస్తావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా, మత్తయిని ఇంకో 10 సార్లు పలకరించి వస్తావు. మళ్ళీ చెప్తున్నా, పలకరించరండి, అప్పుడు మత్తయిలో అడుగు పెడదాం. ఎలాగైనా మీకు అర్థమైన అర్థమైనా చదివిరండి. అర్థమయ్యేలా చెప్పడానికి చెప్పండి, నేను ఉన్నా, చెప్పండి, నేను విన్నా, నేను చెప్తా. ఇంకా చెప్తున్నాను రండి. ఇది జగన్ గారి డైలాగ్ కాదు, నేను చెప్తున్నాను, నేను చెబుతాను. నేను సీరియస్ ఆయన వింటాను లేదు నాకు తెలియదు, కానీ మీ బాధ అంతా నేను వింటా.
నేను ఖచ్చితంగా చెప్తాను. మీకు ఏం అర్థం కాకపోయినా ఇదేంటి అడగండి. మన ప్రసంగాలు చేసుకోవద్దు, మన వాక్యం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.